మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. దేశంలో అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పోలీసు అధికారులను పంపారు. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదు చేశారు. ఇటీవల ముంబైలో గుండెకు నాని శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొడాలి నాని అమెరికా వెళతారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా అధికారులు ఎల్ఓసీ జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, ఇంకా పోలీసులు లుకౌట్ నోటీసులు ఏం పేర్కొన్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆయన అమెరికాకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మెరుగైనటువంటి వైద్యం కోసం అక్కడికి తీసుకెళ్తారని గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అటు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు కూడా సమాచారం. ఆయనకు ముంబైలో కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అక్కడ మెరుగైనటువంటి వైద్యం తీసుకున్నటువంటి తర్వాత అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా మెరుగైనటువంటి వైద్యం కోసం అమెరికా వెళ్తారనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసులు కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దేశం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది లేదని అన్ని ఎయిర్పోర్ట్లకు, అదేవిధంగా నౌకాశ్రయాలకు కూడా పూర్తి స్థాయిలో ఈ నోటీసులు అందినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా కొడాలి నాని గతంలో ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఒకవేళ కొడాలి నాని కూడా అరెస్ట్ అవుతారనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇటువంటి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఒకసారిగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కొడాలి నాని చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా వివిధ రకాలైనటువంటి కేసుల్లో అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరిలోని చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు మాత్రం మెరుగైనటువంటి ఆరోగ్య పరీక్షల నిమిత్తం మెరుగైనటువంటి వైద్యం కోసం ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కానీ తాజాగా పోలీసులు ఈ నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. ఇటు నాని అభిమానులు కూడా నానిని అరెస్ట్ చేసే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వారు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు చెప్పుకో సతీష్. రాజ్ కుమార్.